ఆబ్జెక్ట్ యొక్క సింటాక్స్ కి ఎగ్జాంపుల్ చూస్తే క్లాస్ నేమ్ స్పేస్ ఓబీజే నేమ్, ఈ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ ఆర్ ఎ కన్స్ట్రక్టర్ నేమ్. ఇప్పటికి మనకి కన్స్ట్రక్టర్ అంటే ఏంటో తెలియదు కాబట్టి లెట్స్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ క్లాస్ నేమ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇట్లా ఉంటే కనుక దీని యొక్క సింటాక్స్ టెర్మినాలజీస్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ మొత్తం కూడా 3 స్టెప్స్ కింద డిఫైన్ అయ్యిందండి. డిక్లరేషన్, a variable declaration with a variable name with an object type. సో వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఇదండి, ఇది ఈ వేరియబుల్ నేమ్ మాట. ఈ వేరియబుల్ నేమ్ నువ్వు ఏదన్నా ఇచ్చుకో, బట్ ఏ క్లాస్కి అయితే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావో దాని యొక్క క్లాస్ నేమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చెప్పాల్సిందే. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది ఈ డెమో 1 ఎగ్జాంపుల్ 1. సో ఇక్కడ నేను రాయాల్సిన సింటాక్స్ ఏంటి అంటే demo1 example class స్పేస్ ఓబీజే నేమ్. ఈ ఓబీజే నేమ్ ఏదన్నా ఇచ్చుకో, ఇట్స్ యువర్ చాయిస్. బట్ ఈ వేరియబుల్ నేమ్ యొక్క డేటా టైప్ ఏది ఉండాలి అంటే ఏ క్లాస్కి అయితే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావో దాని యొక్క టైప్ తో నువ్వు క్రియేట్ చేసుకోవాలి. దట్స్ ఫైన్. ఇది ఫస్ట్ లైన్ చెప్తుంది మీకు. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చెప్తుంది అంటే ఇనీషియలైజేషన్. ఓకే, ఇనీషియలైజేషన్ అన్నది నెక్స్ట్కి వెళ్తే ఇన్స్టాన్షియేషన్. ఇన్స్టాన్షియేషన్ ఏం చెప్తుంది అంటే న్యూ కీవర్డ్ ఈజ్ యూజ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. అక్కడ రైట్ హ్యాండ్ సైడ్ న్యూ అన్న కీవర్డ్ వాడాం. ఈ న్యూ కీవర్డ్ మాత్రమే మీ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఈ జావాలో న్యూ కీవర్డ్ ఏం చేస్తుంది అంటే కనుక కొత్త ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసి ద న్యూ ఆపరేటర్ instantiate a class by allocating a memory for the new object and returns the reference of that particular memory. ఇక్కడ మీకు న్యూ కీవర్డ్ అన్నది ఏం చేస్తుంది అంటే ఏ క్లాస్కి అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో దానికి కొంత మెమరీ అలొకేట్ చేసి మీ ప్రోగ్రామ్ లో ఆ మెమరీ యొక్క రెఫరెన్స్ ని తీసుకొస్తుంది. ఆ రెఫరెన్స్ ని తీసుకొచ్చి ఈ వేరియబుల్లో పెట్టేస్తుంది అనమాట. సో న్యూ అన్న దాని యొక్క మేజర్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మెమరీ అలొకేట్ చేయడం కోసం. దేనికి మెమరీ అలొకేట్ చేయాలి? ఇది ఈ క్లాస్ కి మెమరీ అలొకేట్ చేయాలి అని చెప్తున్నాం. లాస్ట్ ఇనీషియలైజేషన్. The new keyword is followed by a class name. This initializes the complete new object. సో ఆ యొక్క క్లాస్ కి ఆబ్జెక్ట్ అన్నది క్రియేట్ చేయడం కోసము ఆ న్యూ కీవర్డ్ పక్కన యూజ్ చేసిన క్లాస్ నేమ్ అన్నదాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో బాటమ్ లైన్ ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే జరిగింది ఏంటి అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి ఎడం చేతి వైపున. రైట్ హ్యాండ్ సైడ్ ఆ వేరియబుల్ కి న్యూ అన్న కీవర్డ్ ఇవ్వాలి. ఆ న్యూ అన్న కీవర్డ్ పక్కనే ఏ క్లాస్కి అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆ క్లాస్ నేమ్ పెట్టాలి. సో బాటమ్ లైన్ కరెక్ట్ గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక క్లాస్ నేమ్ స్పేస్ ఓబీజే నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అన్నది నా ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్. ఈ కరెంట్ సిచ్యుయేషన్ లో example1 క్లాస్ నేమ్ స్పేస్ obj1 ఈజ్ ఈక్వల్ టు న్యూ example1 క్లాస్ నేమ్. దట్స్ ఇట్ అండి. ఇలా నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. ఈ ఆబ్జెక్ట్ ఏ క్లాస్ కి క్రియేట్ చేస్తున్నాను? ఏ క్లాస్ దట్ కంటైన్స్ మెథడ్స్. ఏ క్లాస్ కి అయితే మెథడ్స్ ఉంటాయో ఆ క్లాస్ కి నేను క్రియేట్ చేస్తున్నా. వేర్ ఆర్ వి క్రియేటింగ్ దిస్ ఆబ్జెక్ట్? వేర్ ఆర్ వి క్రియేటింగ్ దిస్ ఆబ్జెక్ట్? in the class where we need to use those methods. ఇక్కడ 2 పాయింట్స్ అండి ఆబ్జెక్ట్ క్రియేషన్ లో మనం మెయిన్ కన్సిడర్ చేయాల్సింది. for which class we are creating an object. ఏ క్లాస్ కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అండ్ వేర్ వి నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఈ 2 చాలా ఇంపార్టెంట్ మనకి తెలియాల్సింది. సో ఎప్పుడూ కూడా మనం చేసేది క్లాస్ విచ్ హ్యాస్ అ మెథడ్స్ ఆబ్లిక్ వేరియబుల్స్ and which we want to use in another classes. ఏ క్లాసులో అయితే వేరియబుల్స్ మెథడ్స్ ఉంటాయో ఆ క్లాస్ కి మాత్రమే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావు. అండ్ ఎక్కడ యూజ్ చేస్తావు? వేర్ ఆర్ వి గోనా క్రియేట్ అన్ ఆబ్జెక్ట్స్ వేర్ వి వాంట్ టు యూజ్ దోస్ మెథడ్స్ ఇన్ దట్ క్లాస్ ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ వి విల్ యూజ్ ఇట్. ఓకే, ఆ పర్టికులర్ క్లాస్ లో మెయిన్ మెథడ్ లో మనం దాన్ని వాడతామండి. సో అల్టిమేట్లీ ఇక్కడ మీకు ఇదే 2 పాయింట్లు.
ఏ క్లాస్కి అయితే మెథడ్స్ ఉన్నాయో దానికి మనం ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తాము. ఏ క్లాస్లో మనం ఆ మెథడ్స్ని వాడాలనుకున్నామో అక్కడ ఆబ్జెక్ట్ని చేస్తాము. సో అందుకని ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్కి నేను ఒక ఎక్సెల్ ఫైల్లో చూపిస్తాను, సో దట్ ఈ కాన్సెప్ట్ మొత్తం మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు example1 అన్నది నా క్లాస్ అండి. ఈ క్లాస్లో లాగిన్, లాగౌట్ మెథడ్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఇది క్లాస్ నేమ్, ఇవి మెథడ్స్ ఈ క్లాస్లో ఆల్రెడీ ఉన్నాయి. ఈ క్లాస్లో ఆ మెథడ్స్ అన్ని. ఇప్పుడు నా యొక్క నెక్స్ట్ క్లాస్ example2. I want to reuse methods defined in example1. ఏం చేయొచ్చు అప్పుడు? ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్, క్రియేట్ an object to example1 in the example2 class. ఎందుకని? example1 లో ఉన్న మెథడ్స్ అన్ని నేను example2 లో యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి I have to create an object to the class which is having the methods in the class where I need to use those methods. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ క్లాసుల్లోనే ఫర్ సపోజ్ ఈ నేమ్ ఎట్లా కన్ఫ్యూజింగ్ ఉందంటే కనుక ఇక్కడ ఫస్ట్ నేమ్ నేను ఏం పెడుతున్నాను అంటేనండి, ఓకే, సో ఫస్ట్ నేమ్ నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే మేబీ క్రియేట్ యూజర్ క్లాస్ ఉందండి. ఈ క్రియేట్ యూజర్ క్లాస్ లో లాగిన్, లాగౌట్, క్రియేట్ యూజర్ మెథడ్స్ ఉన్నాయండి. ఎడిట్ యూజర్ అన్న క్లాస్ లో నేను లాగిన్, లాగౌట్ ని వాడాలి. సో ఇక్కడ నేను చేయాల్సింది ఏంటి అంటే సింప్లీ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ టు క్రియేట్ యూజర్ క్లాస్ అండ్ యూజ్ దోస్ మెథడ్స్ హియర్. అంతే, ఆ మెథడ్స్ నేను ఇక్కడ వాడుకుంటాను అల్టిమేట్లీ. దట్స్ వాట్ ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఈస్. అండ్ ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటేనండి, ఫర్ సపోజ్ నా క్రియేట్ యూజర్ క్లాస్ లో ఇందాక చెప్పినట్టు లాగిన్, లాగౌట్, క్రియేట్ యూజర్ అని 3 మెథడ్స్ ఉన్నాయి. నా ఎడిట్ యూజర్ లో ఓన్లీ లాగౌట్ ను మాత్రమే కాల్ చేద్దాం అనుకుంటున్నాను నేను. స్టిల్ ఐ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ and I have to access that information using the object itself. See, నా క్లాస్ లో 10 మెథడ్స్ ఉన్నవి. నువ్వు వేరే చోట ఆ క్లాస్ లో ఒక్క మెథడ్ వాడుకోవాలి అన్నా సరే క్లాస్కి ఆబ్జెక్ట్ చేయాల్సిందే. క్లాస్కి మ్యాండేటరీ నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిందే. దెన్ ఓన్లీ యూ కెన్ యూజ్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే, అప్పుడు మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోగలవు. ఇప్పుడు మన కరెంట్ ఎగ్జాంపుల్ ని కనుక మనం చూస్తేనండి, డెమో1 example1 అన్న క్లాస్ లో ఇదిగో ఇప్పుడు మన సిచ్యువేషన్ లో ఇదిగో ఇది క్లాస్. డెమో1 example1 అన్న క్లాస్ లో లాగిన్, లాగౌట్ మెథడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ డెమో2 కాలింగ్ మెథడ్స్ అన్న క్లాస్ లో మెయిన్ మెథడ్ లోపల I want to reuse login, logout from demo1 example class. అప్పుడు నేను ఏం చేయాలి? Simply I need to create an object to the class which has a methods in the class where I want to use those methods. So here ఏ క్లాస్ లో మెథడ్స్ ఉన్నాయండి? demo1 example class లో has methods. ఏ క్లాస్ లో మీరు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారండి? డెమో2 కాలింగ్ మెథడ్స్ అన్న క్లాస్ లో ఐ వాంట్ టు యూజ్ దోస్ మెథడ్స్. అంటే ఈ క్లాస్ లోకి వెళ్ళి మెయిన్ మెథడ్ లోపల దీనికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో హియర్ లెట్ మీ ట్రై టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఇన్సైడ్ అ మెయిన్ మెథడ్. demo1 example class space obj is equal to new demo1 example class. అంతేనండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాను నేను. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఇట్లా నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తా. demo1 space obj is equal to new demo1. ఆబ్జెక్ట్ అయిన తర్వాత ఎట్లా యాక్సెస్ చేస్తావు? obj నేమ్ డాట్ అని ఒక కీవర్డ్ వాడానండి. మీరు కరెక్ట్ గా డాట్ అన్నది ప్లేస్ చేస్తే, ఇది డాట్ అన్నది మీ యొక్క మ్యాజిక్ ఆపరేటర్. మనం ఆ డాట్ ని వాడడంతో ఏబిసిడి అందులో డిఫైన్ చేసిన వేరియబుల్స్, లాగిన్ టు యాప్, లాగౌట్ ఫ్రమ్ ద యాప్, ఈ మెథడ్స్ అన్ని మనకు వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు రైట్ క్లిక్, రన్ యాస్
ఏ జావా అప్లికేషన్ అన్న ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఏ క్లాసులో అయితే మనకి మెయిన్ మెథడ్ ఉంటుందో ఆ క్లాస్లో మాత్రమే మీకు రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ అన్న ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సో రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ అన్న దాన్ని నేను క్లిక్ చేస్తే మీరు కాల్ చేసిన లాగిన్ లాజిక్ కాస్త ఎగ్జిక్యూట్ అయ్యి ఆ లాజిక్ ని తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ కన్సోల్లో ఇట్స్ బీయింగ్ ప్రింటెడ్. సో ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా సో దట్ మీకు కన్ఫ్యూజింగ్స్ అంటూ ఏమీ ఉండవు. సో ఒక క్లాస్ క్రియేట్ చేశాను, క్లాస్ లో 2 మెథడ్స్ ప్లేస్ చేశాను. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే ఏ క్లాస్ లో అయితే మెథడ్స్ ఉన్నాయో ఆ క్లాస్ కి కనుక నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఐ కెన్ రీయూజ్ దోస్ మెథడ్స్ వేర్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. ఎక్కడెక్కడైతే నేను ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసుకుంటున్నానో ఆ మెథడ్స్ అన్ని నేను రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అది అల్టిమేట్ పాయింట్. ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్ ఏంటి? క్లాస్ నేమ్ స్పేస్ ఓబీజే నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్ అంటే దాని మీనింగ్ ఏంది అంటే కనుక క్లాస్ విచ్ ఈస్ హ్యావింగ్ దోస్ మెథడ్స్. అండ్ ఈ ఆబ్జెక్ట్ మొత్తం ఎక్కడ క్రియేట్ చేయాలి? ఇన్ ద క్లాస్ వేర్ వి నీడ్ టు యూజ్ దోస్ మెథడ్స్. ఏ క్లాస్ లో అయితే మీరు ఈ మెథడ్స్ అన్ని వాడాలి అనుకుంటున్నారో అక్కడ మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఒకటే థంబ్ రూల్ అండి. For which class we need to create an object? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వేర్ we need to create an object. జావాలో మీకు ఏది జరగాలి అన్నా సరే విత్ ఇన్ ద క్లాస్ లోనే జరగాలి కాబట్టి ఒక క్లాస్ లో డిఫైన్ చేసిన మెథడ్స్ మీరు ఇంకొక క్లాస్ లోనే కాల్ చేయగలరు, ఇంకెక్కడ కాల్ చేయలేరు. సో ఖచ్చితంగా వేర్ యూ నీడ్ టు క్రియేట్ అన్న ఆప్షన్ ఎక్కడికి వస్తుంది అంటే దాని ఆన్సర్ ఏంటి అంటే ఎక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అన్న దానికి ఆన్సర్ ఏంటి అంటే ఇన్ ద క్లాస్ వేర్ యూ వాంట్ టు యూజ్ ద మెథడ్స్ అక్కడ మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అండ్ ఈ క్వశ్చన్ ఏ క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? క్లాస్ విచ్ ఈస్ హోల్డింగ్ ద మెథడ్స్. ఏ క్లాస్ లో అయితే మెథడ్స్ ఉన్నాయో దానికి మాత్రమే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ యొక్క సింటాక్స్ క్లాస్ నేమ్ స్పేస్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఓబీజే బదులు ఏదన్నా ఇవ్వచ్చు. క్లాస్ నేమ్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంది అంటే కనుక ఈ క్లాస్ నేమ్ యొక్క మీనింగ్ ఏంది అంటే క్లాస్ విచ్ హ్యాస్ మెథడ్స్ యు నీడ్ టు గివ్ దట్ క్లాస్ నేమ్. ఏ క్లాస్ కి అయితే మెథడ్స్ ఉంటాయో ఆ క్లాస్ నేమ్ ని మాత్రమే నువ్వు డిఫైన్ చేయాలి అని దాని యొక్క అల్టిమేట్ కాన్సెప్ట్ అండి. ఓకే, ఏ క్లాస్ కి అయితే నీకు మెథడ్స్ ఉంటాయో దాని యొక్క అల్టిమేట్ కాన్సెప్ట్ అంతే మనం ఇప్పుడు అంతా స్టడీ చేసింది. అండ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీకు ఏం చూపించాను అంటే ఎక్సెల్ ఫైల్లోకి వెళ్ళి ఒక క్లాసులో మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ మెథడ్స్ అన్నా ఉంటాయి. లాగిన్, లాగౌట్, డిలీట్, క్రియేట్. సి హియర్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ లో నేను మీకు ఎక్సెల్ ఫైల్లో చూపిస్తా సో దట్ ఈ కాన్సెప్ట్ ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఏ క్లాసు అంటే గనక మేబీ క్రియేట్ యూజర్ క్లాస్. ఇందులో లాగిన్ కి ఒక మెథడ్ ఉంది, లాగౌట్ కి ఒక మెథడ్ ఉంది, క్రియేట్ యూజర్ కి ఒక మెథడ్ ఉంది, డిలీట్ యూజర్ కి ఒక మెథడ్ ఉంది, ఎడిట్ యూజర్ కి ఒక మెథడ్ ఉందండి. నేను ఎడిట్ యూజర్ అన్న క్లాస్ లో ఐ వాంట్ టు కాల్ ఓన్లీ ఎడిట్ మెథడ్ ఇట్ సెల్ఫ్. నాకు ఇక్కడ ఒక్క ఎడిట్ మెథడ్ మాత్రమే కావాలి, అంత మించి ఇంకేం అవసరం లేదు. నేనేం చేయాలి అంటే స్టిల్ యు నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ టు ద క్రియేట్ యూజర్ క్లాస్. Create user class ki we need to create an object inside the main method in the edit user class. Edit user class లో నువ్వు దానికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తావు, అంతకు మించి ఇంకేమీ చేయం మనం. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేషన్ యొక్క సింటాక్స్ ఏంటి? క్లాస్ నేమ్ స్పేస్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఇప్పుడు నీ యొక్క క్లాస్ నేమ్ ఏది మెథడ్స్ ఉన్నాయి? క్రియేట్ యూజర్. సో క్రియేట్ యూజర్ స్పేస్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రియేట్ యూజర్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసానండి నేను. అయిపోయింది. ఇట్లా మనం ఈ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి అందులో ఉండే ఒక మెథడ్ కానీ ఎన్ని మెథడ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. బట్ మన రిక్వైర్మెంట్ ఇఫ్ యూ వాంట్ యాక్సెస్ మోర్ దాన్ వన్ మెథడ్, వన్ ఆర్ మోర్ మెథడ్స్ ఇన్ అ క్లాస్, డెఫినెట్లీ యూ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఒక క్లాస్ లో మీరు ఒక మెథడ్ కాదు ఎన్ని మెథడ్స్ అన్నా మీరు వాడుకోవాలి అంటే అల్టిమేట్లీ మీరు చేయాల్సింది ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం మాత్రమే ఒక ఆప్షన్ మనకి ఉన్నదండి. ఓకే,
పర్ఫెక్ట్. సో, ఇప్పుడు ఓవర్‌వ్యూ సెషన్‌లో మనం కనుక చూస్తే, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? ఏ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎట్లా క్లాస్‌ని ఎగ్జిక్యూట్ చేసి దాని రిజల్ట్ వెరిఫై చేయాలి అన్నది ఈ సెషన్‌లో మనం చూసాము. ఇక్కడితో నేను ఈ సెషన్‌ని ఆపుతాను నేను. నెక్స్ట్ సెషన్‌లో మనం మిగతా డీటెయిల్స్ అన్నది చూద్దామండి. ఓకే. గుడ్.